ఓం శాంతి. అమృతధార కార్యక్రమ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఈరోజు కూడా మన లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్నో అచీవ్మెంట్స్, ఎంతో డెవలప్మెంట్ అయినప్పటికీ ఏదో లైఫ్లో మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఇంకా ఉంది. అయితే అది వేటి వలన అన్న విషయం తెలుసుకుందాము. లైఫ్లో మనం కుకింగ్, డ్రైవింగ్, ఇంకా చాలా స్కిల్స్ అనేది నేర్చుకుంటూ ఉంటాం. అయితే లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి అన్న విషయం ఈరోజు మనం మాట్లాడదాము. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి కల్పనక్కయ్య గారు. వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో స్వాగతం. ఓం శాంతి. అక్కయ్య, అయితే మన లైఫ్ స్కిల్స్, జీవితం యొక్క నైపుణ్యం అంటూ వచ్చాం. దాని మీనింగ్ ఏంటి, ఎందుకు అవసరం? లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు అంటున్నాము. ఈ విధంగా మన యొక్క జీవితాన్ని అన్ని కోణాల్లో దాన్ని ఆస్వాదించి పూర్తిగా మన సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలనే జీవన నైపుణ్యాలు అంటున్నాం. లైఫ్ స్కిల్స్ అంటున్నాం. ఈ రోజుల్లో వీటిని సాఫ్ట్ స్కిల్స్ అని, వీటిని లైఫ్ స్కిల్స్ అని, వీటిని క్రియేటివ్ స్కిల్స్ అని, ఇలా రకరకాలుగా ఎస్పెషల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్కి, తర్వాత ఎంతోమందికి కూడా ఇది ఒక పెద్ద కరెంట్ టాపిక్గా కూడా మనం వింటూ ఉన్నాము. ఇది ప్రస్తుత నేపథ్యంలో ఈ లైఫ్ స్కిల్స్ అనేటువంటి అంశం ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి అని అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క లైఫ్ స్కిల్స్ ఎందుకు అవసరము అంటే మన జీవితం యొక్క ప్రమాణాలను, మన జీవితం యొక్క నాణ్యతను పెంచుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. జీవితంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడంలో, మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరడంలో ఇది చాలా దోహదపడుతూ ఉంటుంది. తర్వాత ఈ లైఫ్ స్కిల్స్ ద్వారా మనం వర్తమాన సమయంలో మనం ఉన్నటువంటి ఈ మోడర్న్ మెకానికల్ లైఫ్ ఎలా ఉంది అంటే ప్రతినిత్యం స్ట్రెస్, టెన్షన్తో మనం చాలా పోరాడాల్సి వస్తూ ఉందన్నట్టు. ఇట్లాంటి ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్లో ఉంటూ మనల్ని మనం ఒక సెల్ఫ్ కంట్రోలింగ్ స్కిల్ ద్వారా లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి అనేది కూడా మనం ఈ యొక్క లైఫ్ స్కిల్స్ ద్వారా నేర్చుకుంటాం అన్నట్టు. కాబట్టి వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ స్కిల్స్ అనేవి చాలా చాలా అవసరం. ఎందుకు అంటే ఈ యొక్క లైఫ్ స్కిల్స్ని మనం నేర్చుకోవడము అంటే ఏంటి, దీన్ని ఒక కోణంలో చెప్పాలి అంటే దీన్ని నేర్చుకుంటే వచ్చేటువంటి, లేక ఒకరు నేర్పిస్తే వచ్చే అంశం కాదు. అందుకే ఏమంటున్నాము అంటే లైఫ్ స్కిల్స్ కెనాట్ బి టాట్ బట్ దే కెన్ బి కాట్ అంటున్నాం అన్నట్టు. ఓకే, వీటిని మనం ఇతరుల నుండి మనం గ్రహించాలి, నేర్చుకోవాలి, గ్రహించాలి, నేర్చుకోవాలి. మన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా, తర్వాత మన యొక్క ప్రాక్టీస్ ద్వారా మనం వీటిని నేర్చుకోవచ్చు, వీటిని మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ లైఫ్ స్కిల్స్ ఎందుకు అవసరము అంటే లైఫ్ స్కిల్స్ గురించి మనం తెలుసుకున్నప్పుడే ఈ మానవ జీవితాన్ని మనం పూర్తిగా ఆస్వాదించగలుగుతాం. అయితే ఇప్పుడు లైఫ్ స్కిల్స్ మనం మాట్లాడుకుంటున్నాము. పూర్వీకుల గురించి అయితే ఒకసారి చూసినట్లయితే ఇదివరకు ఎప్పుడు కూడా లైఫ్ స్కిల్స్ అవసరం అన్న ఇంత ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడే ఎందుకు అవసరం? ఎందుకు అంటే మన భారతదేశంలో ముఖ్యంగా పూర్వ పరిస్థితుల్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆ రోజుల్లో మానవ జీవన విధానమే ఎంతో స్కిల్ఫుల్గా ఉంది. ఈ రోజుల్లో మనం కొంత మన యొక్క రూట్స్, మన యొక్క ఫౌండేషన్కి భిన్నంగా మన యొక్క జీవితం వెళ్తూ ఉంది. కాబట్టి వర్తమాన సమయంలో ఇవి అవసరం పడుతున్నాయి. ఎందుకు అంటే అంటూ ఉంటారు కదా, లైఫ్ ఈజ్ అ జర్నీ అని అంటూ ఉంటారు. అంటే జీవితం అనేది కూడా ఒక గొప్ప ప్రయాణం వంటిది అన్నట్టు. ఎవరైనా కూడా చూడండి, మనం ఎక్కడికైనా ప్రయాణంకి వెళ్తున్నాము అంటే ఆ ప్రయాణం యొక్క గమ్యంని రీచ్ అయ్యాక ఎంజాయ్ చేద్దాం అనుకోం. ప్రయాణం ఆన్ ద వే నుండి మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం ఎవ్రీ మూమెంట్. సో ఇన్ ద సేమ్ వే లైఫ్ ఈజ్ ఆల్సో ఏ జర్నీ. కాబట్టి ఈ రోజుల్లో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మరి జర్నీ ఎలా ఉంది, ఇది ఎంజాయబుల్గా ఉందా, ఫ్రస్ట్రేటెడ్గా ఉందా, స్ట్రెస్ఫుల్గా ఉందా అనేది ఇది ఈ రోజుల్లో ఒక పెద్ద ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క మానవ జీవితాన్ని ఎలా నడిపించాలో తెలియక
చాలామంది సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. అవును. చాలామంది యంగ్స్టర్స్ డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నారు. ఈ మాటకు వస్తే, ఎందుకంటే ప్రతిదీ మనం లైఫ్లో చూసినట్లయితే మనకి దొరుకుతుందా సరే, దొరకకపోతే లైఫ్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి, ఎప్పుడు నేనే వంగాలి అన్న ఫీలింగ్ ఉంది. సో లైఫ్ అంటే ఇదే అంటారా? అలా అనుకోవడానికి వీల్లేదు. చాలా మంది యొక్క రెస్పాన్స్ జీవితం పట్ల ఎట్లా ఉంటుంది అంటే, ఈ రోజుల్లో ఇంకా ఈ జీవితాన్ని నడిపిస్తున్నాము, చాలా సమస్యలు ఉన్నాయి, ఏదో అలా సాగదీస్తున్నాము, ఇంకా తప్పని పరిస్థితుల్లో అని ఇలా అంటూ ఉన్నారు. ఎంతో మంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. చాలా మంది యూత్ డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఈ జీవితం యొక్క పూర్తి విలువను వారు గ్రహించడం లేదు. ఈ జీవితంని ఎలా జీవించాలో ఒక కోణంలో తెలియట్లేదా అని కూడా అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇందాకే మనం అనుకున్నాం లైఫ్ ఈజ్ అ జర్నీ అని. సో లైఫ్ ఈజ్ అ జర్నీ ఆన్ ద రోడ్ అని చెప్పొచ్చు. ఈ విధంగా రోడ్ మీద వెహికల్ మనం డ్రైవ్ చేయాలి అంటే వి నీడ్ టూ థింగ్స్. వన్ ఈజ్ నాలెడ్జ్ అబౌట్ మై వెహికల్ అండ్ డ్రైవింగ్ స్కిల్స్. అంటే నేను నడిపిస్తున్నటువంటి వెహికల్ ఏంటి, ఆ వెహికల్ గురించి నాకు పూర్తి అవగాహన అనేది అవసరం. అలాగే నాకు అట్ ద సేమ్ టైం డ్రైవింగ్ స్కిల్స్ కూడా దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇన్ ద సేమ్ వే మన యొక్క లైఫ్ లో కూడా మనం దాన్నే అన్వయించుకోవచ్చు. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా వెహికల్లో పెట్రోల్ నాబ్ ఎక్కడ ఉంది, దాని యొక్క యాక్సలరేటర్ ఏంటి, బ్రేక్ ఏంటి, ఏ గేర్ వేయాలి ఏంటి అని వీటి పట్ల నాకు పూర్తి అవగాహన ఉంటే ఐ కెన్ డ్రైవ్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో అలాగే లైఫ్ కూడా అంతే. ఈరోజు మన లైఫ్ అనే వెహికల్ని మనం కూడా ఏం చేస్తున్నాం, చాలా సందర్భాలలో ఎక్కడైతే ఫాస్ట్గా వెళ్ళాలో అక్కడ ఆగిపోతున్నాం, ఎక్కడైతే ఆగాలో అక్కడ చాలా వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ యొక్క జర్నీ అనేది సాఫీగా జరగడం లేదు. ఎన్నో జర్క్స్ తోటి చాలా ఫ్రస్ట్రేటివ్గా, చాలా ఇరిటేటివ్గా మనం ఫీల్ అవుతూ ఉన్నాం అన్నట్టు. అంటే ఈ జర్నీని మనం ఏ రకంగా కూడా ఎంజాయ్ చేయట్లేదు. సో ఏంటి అంటే, ఇక్కడ ఈ జర్నీ యొక్క పూర్తి నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఉదాహరణకి మన దగ్గర ఈ రోజుల్లో మొబైల్ ఫోన్, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్, ఆ స్మార్ట్ ఫోన్లో ఎన్నో రకాల యాప్స్ ఉంటాయి, ఎన్నో రకాల ఫీచర్స్ ఉంటాయి. సో నాకు ఒకవేళ మొబైల్లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ పట్ల నాకు సరైనటువంటి అవగాహన, నాలెడ్జ్ ఉందనుకోండి, ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. ఒకవేళ నాకు నాలెడ్జ్ లేదు అంటే ఐ మే నాట్ యూజ్ ఇట్ ద వే ఇట్ షుడ్ బి యూజ్డ్. సో ఇన్ ద సేమ్ వే లైఫ్ కూడా అంతే అన్నట్టు. లైఫ్లో కూడా నాకు ఆ లైఫ్ పట్ల పూర్తి అవగాహన, పూర్తి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఇది చాలా సుందరమైనటువంటి జీవితం. ఇది దిస్ లైఫ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఈ జీవితం. సో దీన్ని నేను ఎలా అంటే అలా మలుచుకోవచ్చు. ఎంత సుందరంగా దీన్ని తీర్చిదిద్దుకోవాలి అంటే తీర్చిదిద్దుకోవచ్చు. కానీ ఈరోజు నేను అలా తీర్చిదిద్దుకోలేకపోతున్నాను. కారణం ఏంటి అంటే, నాకు ఈ లైఫ్ పట్ల పూర్తి అవగాహన, పూర్తి జ్ఞానం, దాని పట్ల పూర్తి అండర్స్టాండింగ్, పూర్తి నాలెడ్జ్ అనేది లేకపోవడం కూడా ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు, పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే నా వల్ల కాదు అన్న ఆ సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి? చాలా సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరు ఫేస్ అవుతారు. అది వాళ్ళ లిమిట్ కంటే కూడా ఇంకా హ్యాండిల్ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు అప్పుడేం చేయాలి? మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలోనే ఒక రకంగా జవాబు ఉంది. ఎందుకంటే ఏమంటున్నాం, మనం పరిస్థితులు, మన వల్ల కాదు, సమస్యలు ఇలా మాట్లాడుతున్నాం అన్నట్టు. అంటే ఉదాహరణకి మనం ఇందాక వెహికల్ గురించి మాట్లాడుకున్నాం. ఏ విధంగా చాలా పెద్ద ట్రాఫిక్ జామ్లో ఒకసారి మనం స్ట్రక్అప్ అయిపోతాం. సో అప్పుడు ముందు వెనక చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా వెహికల్స్ ఉంటాయి. ఒకవేళ వేరే వాళ్ళు డిఫరెంట్ వేస్లో డ్రైవింగ్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరి డ్రైవింగ్ స్కూల్ డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి ఆ పరిస్థితిలో ఉంటూ కూడా బట్ స్టిల్ ఒక్కసారి ఆలోచించండి, నేను కూర్చున్నటువంటి వెహికల్, దాని యొక్క కంట్రోలింగ్ ఎవరి చేతుల్లో ఉంటుంది? నా చేతుల్లోనే ఉంది కదా. డ్రైవింగ్ అంటే మనం అంత పెద్ద ట్రాఫిక్ జామ్ లో ఉన్నప్పటికీ నా వెహికల్ యొక్క కంట్రోల్ అనేది నా చేతుల్లోనే ఉంటుంది. అవును. సో మన యొక్క
లైఫ్లో కూడా మనం అలా కొన్ని సందర్భాలలో ఒక్కసారి పాజ్ అయి మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఏ విధంగా చూడండి, ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు రాంగ్ సైడ్లో వస్తున్నారు, వాళ్ళు డ్రైవింగ్ ప్రాపర్గా చేయట్లేదు, వాళ్ళదే తప్పు అని ఇలా మనం బ్లేమ్ చేస్తూ ఉంటే అక్కడ పరిస్థితి ఏం మారదు. అవును. వేరే వాళ్ళు ఎంత రాంగ్ సైడ్లో వచ్చినా, వేరే వాళ్ళు ఎంత రాంగ్ వేలో డ్రైవ్ చేసినప్పటికీ మనమైతే కరెక్ట్ వేలోనే వెళ్ళాల్సి ఉంటుంది ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. సో ఇన్ ద సేమ్ వే లైఫ్లో కూడా మనం ఇప్పటి వరకు ఇలా బ్లేమ్ చేస్తూ వచ్చాం. వాళ్ళు ఇలా ఉన్నారు, నాకు ఈ పరిస్థితి ఇట్లా అయింది, నాకు ఇది సౌకర్యం ఇలా సరిగ్గా లేకపోవడం వలన అని ఇలా ఎంతసేపు మనం ఇది లేదు, అది ఇలా ఉంది అని ఇలా ఆరోపిస్తూ ఇతరులను దోషిగా చేస్తూ ఇలానే వస్తూ వచ్చామన్నట్టు. ఎందుకంటే ఇలా మనం ఒక రాంగ్ బిలీఫ్ని ఏర్పరచుకున్నాం అన్నట్టు. అంటే నా ఈ పరిస్థితికి నేను కాదు కారణం, ఇతరులు కారణం, వేరే వాళ్ళు కారణం అని మనం ఇలా అనుకుంటూ వచ్చామన్నట్టు. సో ఇప్పుడు మనం లైఫ్ స్కిల్స్ అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇట్లాంటి సందర్భంలోనే మనం ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. అయితే ఇక్కడే లైఫ్ స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి అన్నట్టు. సో ఏంటి లైఫ్ స్కిల్స్ అంటే, ఇట్లాంటి సందర్భంలో ఒక్కసారి మనం ఒక్కసారి పాస్ అయ్యి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నా లైఫ్ ఎవరి చేతుల్లో ఉంది, దీని యొక్క లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉందా లేక ఇతరుల చేతుల్లో ఉందా? అంటే ఇతరులు రాంగ్ వేలో వెళ్తున్నారని నేను రాంగ్లో వెళ్ళాను అని అనుకుంటున్నాను, నేను సర్దుకుంటున్నానా? బట్ ఇతరులు ఎలా ఉన్నప్పటికీ నేను రైట్ ఉన్నాను అని నన్ను నేను ఒక సరైనటువంటి దిశలో తీసుకెళ్తున్నాను వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడినప్పటికీ మనల్ని మనం రైట్ వేలో తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి నైపుణ్యమే లైఫ్ స్కిల్ అన్నట్టు. కాబట్టి ఈ రోజుల్లో మనం ఏర్పరచుకున్నటువంటి రాంగ్ బిలీఫ్ ఏంటి అంటే లైఫ్లో నాకు ఒక మనం ఎక్స్టర్నల్ థింగ్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉన్నాం అన్నట్టు. అంటే నాకు లైఫ్లో ఈ లగ్జరీస్ ఉండాలి, ఈ కంఫర్ట్స్ ఉండాలి, మంచి బిల్డింగ్ ఉండాలి, ఒక కార్ ఉండాలి, ఫలానా ఉండాలి ఇలాంటి ఎక్స్టర్నల్ థింగ్స్ పైన డిపెండెన్సీస్ మనం ఎక్కువ పెంచుకుంటాం. నిజమే కదా, ఒక లైఫ్ లో ఒక పోస్ట్, ఒక మంచి హౌస్, ఒక కంఫర్ట్ జోన్ మనం అనుకున్నట్టుంటే అదే కదా లైఫ్ అంటే. డెఫినెట్లీ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ నీడెడ్, అవసరమే. కానీ ఆ యొక్క కంఫర్ట్స్, ఆ లగ్జరీస్ తోటే లైఫ్లో మనం ఫర్ ఎవర్ హ్యాపీనెస్ని, ఫర్ ఎవర్ పీస్ని పొందుతాము అనడానికి మాత్రం గ్యారంటీ లేదు. ఎందుకు అంటే దానిలోనే శాశ్వత ఆనందం, శాశ్వత సుఖ సంతోషాలను మాత్రం పొందలేమన్నట్టు. కొంతవరకు అవసరమే ఆ యొక్క కంఫర్ట్స్ అనండి, ఆ యొక్క అవన్నీ కూడా అవసరం. ప్రతి క్షేత్రంలో కూడా మనం లైఫ్లో డెవలప్ అవుతూ ముందుకు సాగాలి, అవి అవసరమే. కానీ యాక్చువల్గా మనం ఇక్కడ లైఫ్ స్కిల్స్ అనేటువంటి అంశం గురించి తెలుసుకుంటున్నాం. అసలు లైఫ్ దాని యొక్క మీనింగ్ని కనుక మనం తీసుకున్నట్లయితే LIFE అంటున్నాం ఇంగ్లీష్లో. దాని ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ యొక్క మీనింగ్ తీసుకున్నట్లయితే లుక్ ఇన్వర్డ్స్ అండ్ ఫోకస్ ఎక్స్టర్నల్లీ అంటున్నాం. అంటే అంతర్గతంగా నువ్వు నీ ఆంతరికంగా నీలో ఏం నింపుకుంటున్నావు, నీలో ఏముంది అనేది చూసుకొని బయటికి నువ్వు ప్రొజెక్ట్ చేసుకో అని దాని యొక్క అర్థం అన్నట్టు. ఓకే. బట్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్వైట్ ఆపోజిట్ ఆఫ్ దిస్ అన్నట్టు. అంటే ఈరోజు మనల్ని మనం ఎక్స్టర్నల్ రిచ్నెస్ తోటి మనల్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటున్నాం. సో అండ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఇన్నర్ వ్యాక్యూమ్. అవును, ఆంతరికంగా చాలా వెల్తిగా అనుభవం చేసుకుంటున్నారు. అలాగే ఉంటుంది అన్నట్టు. అంటే ఆంతరికంగా ఎక్కడో తెలియని అసంతృప్తి, ఎక్కడో తెలియని వెలితి, ఇంకా ఏదో ఇది కాదు అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది అన్నట్టు. ఒకసారి ఒక చాలా సంపన్నమైనటువంటి ఒక కోటీశ్వరుడు వాళ్ళ అబ్బాయికి అసలు వాళ్ళు ఎంత రిచ్నెస్లో ఉన్నారు అనే విషయం తెలియాలి, అర్థం చేయిద్దాము అని ఒక మారుమూల గ్రామానికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక 2 రోజులు ఆ అబ్బాయి తండ్రి ఉంటారు. ఇంకా 2 రోజులు అక్కడ ఉన్న తర్వాత తిరిగి వస్తూ ఉంటే తండ్రి అడుగుతాడు ఆ అబ్బాయిని, 2 రోజులు ఈ గ్రామంలో ఉన్నాం కదా, నీకు ఎలా అనిపించింది అని. అప్పుడు ఆ అబ్బాయి చాలా నవ్వుతూ సంతోషంతో అంటూ ఉంటాడు,
నాన్న నాకు ఇక్కడ ఈ 2 డేస్ ఉన్న తర్వాత అర్థమైంది మనం ఎంత పేదవాళ్ళము అని. ఎందుకంటే మన ఇల్లు ఎంత చిన్నగా ఉంది, మన ఇంటి చుట్టూ పెద్ద పెద్ద బౌండరీ వాల్స్ ఉన్నాయి, కానీ ఈ గ్రామం ఎంత బాగుంది, చుట్టూ ఎలాంటి సరిహద్దు గోడలు లేవు. మన ఇంట్లో అయితే ఒకే ఒక పెంపుడు జంతువు కుక్క ఉంటుంది, కానీ ఆ గ్రామంలో ఎన్ని ఉన్నాయో చాలా సంతోషంగా అనిపించింది. మన ఇంట్లో కేవలం 3-4 ఉంటున్నాము, కానీ ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఆడుకోవడానికి ఎంతమంది ఉన్నారు, చాలా ఆహ్లాదంగా సంతోషంగా అనిపించింది. మన ఇంట్లో చాలా చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆ గ్రామంలో చాలా పెద్ద కొలను ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆ 2 డేస్ నాకు చాలా సంతోషంగా అనిపించింది అని ఆ అబ్బాయి వర్ణిస్తూ ఉన్నారు అన్నట్టు. అప్పుడు తండ్రి చాలా ఆశ్చర్యం చెందుతాడు. అంటే ఈ రోజుల్లో ఏమనుకుంటున్నాము అంటే ఈ ఎక్స్టర్నల్ రిచ్నెస్ తోటే మనల్ని మనం నింపుకుంటే ఈ ఎక్స్టర్నల్ రిచ్నెస్సే ఆంతరిక సుఖాన్ని, సంతోషాన్ని కూడా, శాంతిని కూడా ఇస్తుంది అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ ఎక్స్టర్నల్ రిచ్నెస్ తోటి ఎవరు కూడా ఆంతరికమైనటువంటి సుఖ సంతోషాలను పొందలేరు అన్నట్టు. ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఆ జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్న హ్యాపీనెస్ ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మానవ జీవన విధానంతో ఇవన్నీ మార్పులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా పూర్తిగా జీవితాన్ని ఆస్వాదించట్లేదు. ఎందుకంటే ఎక్స్టర్నల్ రిచ్నెస్ తోటే ఈ ఆస్వాదించడం కూడా జరుగుతుంది అనే ఒక రాంగ్ బిలీఫ్ ఉండడం వల్ల. కానీ ఇప్పుడు మనం దీని నుండి బయటికి రావాల్సినటువంటి తరుణం ఏర్పడింది. ఇదే మనం ఈ యొక్క లైఫ్ స్కిల్స్లో నేర్చుకుంటాము. ఎందుకు అంటే మొన్న మధ్య మా బ్రాంచ్కి ఒక అన్నయ్య వచ్చారు, వారితో ఇలా కాన్వర్స్ చేస్తూ ఉంటే అడుగుతున్నారు మీకు ఏం కావాలి లైఫ్లో అని అడుగుతున్నప్పుడు చాలా పెద్ద లిస్ట్ చెప్తూ ఉన్నారు అన్నట్టు. నాకు ఒక మంచి జాబ్ కావాలి, నాకు ఒక మంచి 4-వీలర్ కావాలి, నాకు ఒక మంచి వైఫ్ కావాలి, నాకు మంచి చిల్డ్రన్ కావాలి, నాకు మంచి హౌస్ కావాలి, మంచి ప్రమోషన్ కావాలి, అలా లిస్ట్ ఇస్ సో లాంగ్ అన్నట్టు. అలా చాలా అన్నిటికీ కూడా మంచి 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 అని అంటూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వారు నేను బాగుండాలి, నేను మంచిగా ఉండాలి అని అనట్లేదు. అంటే ఇతరుల నుండి అన్నీ తను ఆశిస్తున్నవన్నీ కూడా బాగుండాలి 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 అని అంటూ ఉన్నాడు. అంటే ఏంటి అంటే ఆ లైఫ్లో ఇవన్నీ నేను పొందాలి అంటే తను అనుకున్న విధంగా ఆ మంచి జాబ్, ఆ మంచి వైఫ్, ఆ మంచి హౌస్, ఆ మంచి చిల్డ్రన్, అలా తను అనుకున్న డెఫినేషన్ ఏదైతే ఉందో మంచి అనడానికి ఆ డెఫినేషన్ ప్రకారంగా అన్నీ లభిస్తేనే బహుశా అతను సంతోషంగా ఉంటారు కావచ్చు. తను అనుకున్నటువంటి ఆ డెఫినేషన్ లో గనక తను ఏర్పరచుకున్న ఆ ఇమేజ్ లో గనక తనకు లభించింది ఫిట్ కాలేదు అంటే హీ మే నాట్ బి హ్యాపీ అని మనకు అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనం అలాగే చూస్తూ ఉన్నాం అన్నట్టు. అంటే ఏంటి అంటే ఈ రోజు అందరు కూడా ఈ యొక్క జర్నీని లీడ్ చేస్తూ ఉన్నారు. బట్ అట్ ద ఎండ్ మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది జర్నీ అంటే చాలా అసంతృప్తి, చాలా ఆవేదన, చాలా తెలియనటువంటి ఏదో వెలితి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ అలా కాదు. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి అంటే ఈ విధంగా నౌ వి నీడ్ టు చేంజ్ ద ఈక్వేషన్ అన్నట్టు. మనం దాన్ని ఎలా మార్చాలి అంటే అని మంచి వైఫ్, మంచి జాబ్, ఇలా మంచి మంచి అనడం కంటే whatever may be the job, whatever may be the other person, but I have to maintain a good relation, I have to do my duty in a proper way అని ఇలా మనం మన ఈక్వేషన్ని మార్చుకున్నాం అనుకోండి. నా జాబ్ ఏదైనప్పటికీ, నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనప్పటికీ నేను బాగుండాలి, నేను వారితో చక్కగా నా సంబంధాన్ని నిలబెట్టుకోవాలి అని ఇలా మనం ఉన్నట్లయితే దెన్ డెఫినెట్గా మనం ఈ యొక్క లైఫ్ని టు ఇట్స్ ఫుల్ ఎక్స్టెంట్ మనం దాన్ని ఆస్వాదించవచ్చు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. రీసెంట్గా మా బ్రాంచ్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు అన్నట్టు. ఎలా ఆడుకుంటున్నారు అంటే పిల్లలందరూ కలిసి ట్రైన్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఒక అబ్బాయి చొక్కా వెనక అబ్బాయి పట్టుకొని ఒకరు ఇంజన్, ఇంకోరు ఒక కంపార్ట్మెంట్, ఇంకోరు ఇంకో కంపార్ట్మెంట్, అలా ఆడుతూ ఉన్నారు. ఒక అబ్బాయి గాడ్గా ఒక చిన్న గ్రీన్ క్లాత్ పట్టుకొని గాడ్గా ఉన్నాడు అన్నట్టు. రోజు ఈ ఆడుతున్నటువంటి పిల్లలందరూ కూడా రోజు మారుతూ ఉన్నారు. ఈ రోజు ఇంజన్ గా ఉన్న అబ్బాయి మరుసటి రోజు ఒక కంపార్ట్మెంట్ గా ఆడుతున్నాడు, కంపార్ట్మెంట్ గా ఉన్న అబ్బాయి మరుసటి రోజు ఇంజన్ గా ఉన్నాడు. కానీ ఆ గాడ్ గా ఉన్న అబ్బాయి మాత్రం రోజు అలాగే గాడ్ గానే ఆడుతూ ఉన్నాడు.
ఒకరోజు చూసి అడిగాము ఆ అబ్బాయిని, ఏంటి బాబు వీళ్ళందరూ మారుతూ ఉన్నారు, నువ్వు మాత్రం అలాగే ఆడుతున్నావేంటి అంటే, నాకు వేసుకోవడానికి చొక్కా లేదు కదా, అందుకనే నేను రోజు ఇలా గాడుగానే నేను ఈ గేమ్ ఆడుతూ ఉన్నాను అని చాలా సంతోషంగా చెప్తూ ఉన్నాడు అన్నట్టు. అంటే ఆ దృశ్యంని చూస్తే అనిపించింది అన్నట్టు. అంటే అది చిన్నపిల్లలే ఆడుతూ ఉన్నారు, ఆ ఆటను ఆడుతూ ఆస్వాదిస్తూ ఉన్నారు సంతోషంగా. అయినా అడ్జస్ట్మెంట్ గేమ్లో అడ్జస్ట్ అవుతూ ఆడుతూ ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. సో అట్లాగే లైఫ్లో కూడా దాన్ని సంతృప్తితో ఆస్వాదించి ఆనందించడం వేరు. కానీ అలా కాకుండా కేవలం దీన్ని నెట్టుకుంటూ వెళ్తున్నాము, నడిపిస్తున్నాము అనే అసంతృప్తితో ఉండటం వేరే విషయం అన్నట్టు. కాబట్టి మనం సంతృప్తిగా ఉంటూ ఆస్వాదిస్తూ ఆనందించడం అనేది చాలా చాలా అవసరం అన్నట్టు. అయితే లైఫ్లో ప్రొఫెషనల్గా చూసుకున్నట్లయితే, ఫ్యామిలీగా చూసుకున్నట్లయితే, సెల్ఫ్ కూడా అంటే అప్గ్రేడేషన్, ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి తప్పకుండా. అంటే లైఫ్లో మనం ఇంప్రూవ్ అవ్వాలి, సక్సెస్ అనేది రీచ్ అవ్వాలి. తప్పకుండా మనం ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఎలా ఎలా వెళ్తున్నాం, దాన్ని ఆ జర్నీ ఎట్లా ఉంది అనేది కూడా చూసుకోవడం చాలా చాలా అవసరం అన్నట్టు. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే ఎవరు కూడా ఈ యొక్క జర్నీని ఆస్వాదించడు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకుంటున్నట్లుగా ఈ విధంగా జర్నీ అయితే చేస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఆస్వాదించడం కంటే వేరే అంశాలే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నట్టు. కాబట్టి దీన్ని మనం పూర్తిగా ఆస్వాదించాలి, పూర్తిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి నాకు ఫలానా పొజిషన్ కావాలి, ఫలానా పోస్ట్ కావాలి. ఎందుకు అంటే నాకు అందరి నుండి గౌరవము, మర్యాద, మన్నన ఇవన్నీ లభిస్తాయి. మరి ఇవన్నీ లభిస్తే నాకేమొస్తుంది అంటే నాకు సంతోషం కలుగుతుంది. మరి ఆ సంతోషం కలిగితే నాకేంటి లభిస్తుంది అంటే నాకు సంతృప్తి కలిగిస్తుంది అన్నట్టు. ఇలా మనం దేన్ని మనం ప్రశ్నించుకుంటే, నాకు ఒక మంచి ఇల్లు కావాలి, దేనికి అంటే సంతోషంగా ఉండడానికి కోసం. నాకు మంచి జాబ్ కావాలి, ఎందుకు అంటే ఇలా ఆనందంగా గడపడం కోసం. ఇలా అంటే మనం దేన్ని చూసినా కూడా అక్కడ మీరు చూడండి, ఇలా ఏ ప్రశ్న వేసుకున్నా కూడా అక్కడ మనకు కావాల్సినటువంటి అంశం ఒక్కటే, ఏంటి అంటే నాకు బాగా అనిపించాలి, ఇన్నర్ సాటిస్ఫాక్షన్, ఇన్నర్ హ్యాపీనెస్. అంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్కి వి నీడ్ టు రీచ్ అన్నట్టు. అంటే నాకు ఇవన్నీ నాకు మంచి జాబ్, మంచి ఇల్లు, మంచి ప్రమోషన్, మంచి హౌస్, ఇవన్నిటికీ కూడా ఏంటి నాకు అల్టిమేట్గా నాకు కావాల్సినటువంటి అంశం అంటే ఒక ఫీల్ గుడ్, ఒక గుడ్ ఫీలింగ్ నాకు కావాలి. సో ఆ గుడ్ ఫీలింగ్ని మనం పొందడం కోసమే మనం లైఫ్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ గుడ్ ఫీలింగ్ని మనం జనరేట్ చేసుకుంటూనే ఎలా ఈ యొక్క జీవితంని మనం ముందుకు డ్రైవ్ చేయాలి అనేది నేర్చుకునే స్కిల్లే లైఫ్ స్కిల్స్ అన్నట్టు. సో అదే మనం ఈ యొక్క సిరీస్లో మనం తెలుసుకుందాం. చాలా చక్కగా చెప్పారు. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చక్కగా లైఫ్లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎక్స్పెక్ట్ చేయకుండా నేను అట్లా గుడ్గా అవ్వాలి అన్న థాట్ ముందొస్తే అప్పటికే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది డెవలప్ అయిపోతుంది లోపల నుంచి. చాలా చక్కగా చెప్పారు అక్క ఈ విషయం. అయితే సమయాన్ని అనుసరిస్తూ ఈ ఎపిసోడ్ని ఇక్కడ సమాప్తం చేస్తూ మరొక ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేద్దాం అక్కయ్య. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అక్కయ్య. ఓం శాంతి. లైఫ్ స్కిల్స్ అంటే ఒక లైఫ్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మనలోంచి కలగాలి. అది ఏదైనా అవ్వనివ్వండి, అది మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏం చేస్తున్నా సరే మనకి లోపల నుంచి ఆ గుడ్ ఫీలింగ్ అనేది రావాలి అన్న విషయం తెలుసుకున్నాము. అయితే ఇదే టాపిక్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మేము కంటిన్యూ చేస్తాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి.